ఉత్సహించి ఆయనను మహింపరచుదామని చెప్పగా వింటిని. ఆమేన్. 8వ వచనం, మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవా, జీవాధిపతి నాయన, యొక్క సాయంకాల సమయంలో మరోసారి నీ ప్రియబిడ్డల మధ్యలోకి రీతిగా నడిపించి నీ యొక్క సన్నిధులు మమ్మల్ని నిలబెట్టి ప్రభా, నీ కృప కింద భద్రపరిచి కాపుదలు వచ్చి ఈ రాత్రి నాయన నీవు మా మధ్యలో మాట్లాడడానికి సిద్ధపడతా ఉండగా వినగలిగే చెవుని మాకు దయచేయండి, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. నిశ్చయంగా నీ యొక్క వాక్యపు లోతులు గ్రహించి నీ యొక్క వాక్యం మాదిరిగా మా మనసుల్ని, మా ఆలోచనల్ని, సమస్తాన్ని మార్చుకునే కృపను గ్రహించమని ఈ సాయంకాల సమయంలో ప్రభా మా మధ్యలో మీరు మాత్రం మహిమ, ఘనత, ప్రభావం పొందుకొనేమని ప్రభా యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక చిన్న మాట తీసుకుందాం. ప్రభు చిత్తమైతే మనకి అందరికీ బాగా పరిచయం ఉన్నమాటే 19వ అధ్యాయంలో 7వ వచనంలో అక్కడ రాస్తున్నమాట. ఆమె తనను తాను సిద్ధపరచుకున్నది. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చూద్దాం. 7వ వచనంలో, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చి ఉన్నది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. 8వ వచనంలో చివరి మాట, ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమేన్. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది క్రీస్తు యొక్క వధువుని గురించి. ఇక్కడే వర్తమానం మాట్లాడుతూ ఉన్నది. అక్కడ ఉన్న ఆమె ఎవరు అంటే క్రీస్తులో వాక్యముగా ఒకప్పుడు ఉండి భూమి మీదకి వచ్చి తిరిగి వాక్యముగా రెడీ అవుతున్న ఆమె గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. ఒక చిన్న మాట అడుగుతాను, నాకు త్వరగా సమాధానం చెప్పండి. కొంచెం వాతావరణం మారుతుంది అనుకుంటున్నాను అప్పుడు నేను. ప్రైజ్ ది లార్డ్. ఆది యందు మనం ఎలాగున్నాం? ఆది యందు మనం ఎలాగున్నామండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. మీరు తెరవక్కల, మీకు తెలుసా మాట? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ మాటలు మనకు తెలుసు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఇది కూడా మీకు తెలుసు. జగత్ పునాది పట్టడానికన్నా ముందుగానే దేవుడు మనందరం ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకొనెను. అంటే మనం ఎప్పుడున్నాం క్రీస్తులో? ఆ కాలాన్ని మనం ఏమంటామంటే ఆది అంటున్నాం. అంటే ఆది యందు క్రీస్తు ఉన్నాడు, ఆది యందు క్రీస్తులో ఏర్పరచబడిన వధువు ఉన్నది, ఆది యందు గొర్రెపిల్ల ఉన్నది, ఆది యందు గొర్రెపిల్లలో గొర్రెపిల్ల యొక్క భార్య ఉన్నది. ఆమేన్. ఆది యందు ఆయన వాక్యమై ఉన్నాడు. మరి ఆయనలో ఉన్నవారు ఏమై ఉంటారు? నమ్మకం చెప్పండి, అందరూ వద్దండి. నమ్మకం ఉన్నవాళ్ళు అందరూ చెప్పకండి. ఆది యందు వాక్యమై ఉన్నాడు ఆయన, ఆయనలో ఉన్నవారు ఏమై ఉంటారు? వాక్యమై ఉండాల. ఆమేన్. ఇప్పుడు ఆయన మనకి వాక్యాన్ని ఇచ్చాడు. ఆది యందు ఆయన వాక్యమై ఉండి ఆది యందు ఆయనలో వాక్యముగా ఉన్నవాళ్ళు ఈరోజు భూమి మీదకి వచ్చినప్పుడు అదే వాక్యం మనకు చెప్తా ఉంటే ఆ వాక్యము నన్ను కదిలిస్తూ ఉంటుంది, ఆ వాక్యం నాతో మాట్లాడుతూ ఉంటుంది, ఆ వాక్యం నాకు ఏదో జ్ఞాపకం చేస్తూ ఉంటుంది, ఆ వాక్యం నన్ను తట్టి లేపుతూ ఉంటుంది, ఆ వాక్యము పరిశుద్ధాత్మ నా మధ్యలో తీసుకొని వస్తూ ఉంటుంది, ఆ వాక్యం నన్ను సరిచేసేదిగా ఉంటుంది, ఆ వాక్యం నిలబెట్టేదిగా ఉంటుంది, ఆ వాక్యాన్ని బలపరిచేదిగా ఉంటుంది, ఆ వాక్యం నాలో తప్పును తీసేసేదిగా ఉంటుంది, ఆ వాక్యం నాలో పాపాన్ని కొట్టేసేదిగా ఉంటుంది, ఆ వాక్యం నన్ను తిరిగి వాక్యం వైపు నడిపించేదిగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఒక సిద్ధపాటు చేయవలసి ఉన్నది. వాక్యం నీ వద్దకు వచ్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏదన్నా ఉన్నదంటే ఒకే ఒక్క పని, అది సిద్ధం చేయటం. ఈరోజు బైబిల్ అంటా ఉంది, నిన్ను నీవు సిద్ధపరచుకున్నాము. ఆమేన్. వధువు తనను తాను సిద్ధపరచుకున్నది. ఈరోజు నేను వధువులో భాగమై ఉంటే నన్ను నేను సిద్ధపరచుకోవాలా. ఆమేన్. ఒక మాట అడుగుతాను, మీరు చిన్న మాట అనొచ్చు, పాస్టర్ గారు మీరు జంట కదా, ఇదేంటి మీరు వధువు అంటున్నారు అని. ఈరోజు చాలామందికి వస్తుంది ఈ ప్రశ్న, మీరు పురుషులు కదా మీరేంటి వధువు అంటున్నారు మాట్లాడితే అని. గమనించాల్సింది ఏంటంటే కొన్ని మాటలు ఆత్మ సంబంధమైనవి, కొన్ని మాటలు శరీర సంబంధమైనవి. బైబిల్ మాట్లాడేటప్పుడు మనం మాట్లాడే మాట ఆత్మ సంబంధమైన మాట. ఆత్మ సంబంధమైన మాటని శరీర సంబంధంగా చూసామంటే అక్కడ తప్పు అర్థం వస్తుంది. ఆత్మ సంబంధమైన దాన్ని ఎప్పుడు మనము ఆత్మ సంబంధమైన దానిగా చూడవలసి ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఒక సంగతి మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నా, ఈరోజు
ప్రభువైన యేసు క్రీస్తు ఏమై ఉన్నాడంటే ఆయన వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడే మన మధ్యలో పరిశుద్ధాత్మగా ఉన్నాడు. ఆ వాక్యమైన దేవుడే ఈరోజు మనకి వాక్యాన్ని ఇచ్చున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, ఈరోజు వధువు అని పిలువబడే వాళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు యొక్క శరీరము, ఆయన యొక్క సంఘము. భూమి మీద ఆయన యొక్క వాక్యాన్ని మోసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచింది మొదలుకొని మళ్ళా రెండో రాకడలో వచ్చేంత వరకు భూమి మీద ఆయన కొరకు నిలబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఆయన యొక్క శరీరము, వారు ఆయన యొక్క సంఘము, వారు ఆయనలో భాగము, వారు ఆయనకు కావలసి ఉన్నారు. వారి కొరకు ఆయన రక్తం కాచున్నారు, వారి కొరకు ఆయన దిగి వస్తాడు, వారినే పైకి తీసుకుపోతాడు, వారిని ఆయన విమోచించాడు. వారే ఆయన భార్య అయి ఉన్నారు, వారే ఆయన యొక్క వధువు అయి ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు వధువు అంటే అక్కడ స్త్రీ కాదండి. యేసుక్రీస్తు యొక్క వధువు అంటే భూమి మీద ఆయన కొరకు నిలబడి ఉన్న స్త్రీ పురుషులై ఉన్నారు. అందరి కడిపాడు క్రీస్తులోని వారై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నిజమైన ఒక క్రైస్తవుడి దగ్గరికి, బయలుపాటు కలిగిన క్రైస్తవుడి దగ్గరికి వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యము కేవలము అక్షరం మాత్రమే తీసుకురాదు, కానీ వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ శక్తిని తీసుకొని వస్తుంది. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, వాక్యం వచ్చినప్పుడు కేవలం వాక్యం మాత్రమే రాలేదు, కానీ అది వస్తూ దేవుని యొక్క శక్తిని కూడా తెచ్చినది. దేవుని యొక్క శక్తి అంటే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెట్ మీ టెల్ యు, నీవు నీ దీపములో నూనెను కలిగి ఉండవలెను. ఆమేన్. ఎలాగా? ఎందుకు కలిగి ఉండాలండి? ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేయండి. ఒక చోటకి వివాహం జరుగుతూ ఉన్నది. వివాహానికి 10 మంది బయలుదేరారు. పెళ్లి కుమారుడు రావటం ఆలస్యమైనది. వీళ్ళందరూ బయటపడుకున్నారు. ఇంతలోనే కేక పెట్టాడు, పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. వీళ్ళందరూ లేచారు, రెడీ అయ్యారు. 5 దగ్గర నూనె దొరకల. 5 దగ్గర నూనె సిద్ధంగానే ఉన్నది. ఎవరు లోపలికి వెళ్ళారో వినబడేలా? సరే, ఎలా అడుగుతాను చెప్పండి త్వరగా. ఎంతమంది పెళ్లికి బయలుదేరారు? మరి వర్తమాన సంఘం అని పేరు పెట్టుకున్నాం కదా మనం కూడా. వర్తమాన సంఘానికి అందరూ వచ్చేది దేనికి? అందరు పరలోకి వెళ్ళిపోదామని. నిజమేనా? కోపడమాకండి నా మీద. అందరు దేనికి బయలుదేరారు? ఆ 10 మంది దేనికి బయలుదేరారు? వాళ్ళు లోపలికి వెళ్ళిపోదామని. మనమందరం సంఘానికి ఎందుకు వచ్చాం? అందరూ పైకి వెళ్ళిపోదామని. అయితే ఎంతమంది లోపలికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? దేన్ని బట్టి వెళ్ళారు? వాళ్ళు ఏం కలిగి ఉన్నారు? మరి మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు ఎందుకు లోపలికి వెళ్ళడానికి ఆటంకం కలిగి ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. మరి ఒకవేళ మనం ఇక్కడి నుంచి పైకి వెళ్ళటానికి కూడా ఆ నూనె ఆటంకం అయితే చాలా జాగ్రత్త. 10 మంది బయలుదేరింది పెళ్ళికి. ఈరోజు భూమి మీద సంఘాలన్నీ చెప్పేది యేసుక్రీస్తు రాకడ కొరకు రెడీ అవుతున్నామని. ఈరోజు డినామినేషన్ పెళ్ళి ఒక పేరు పెడుతున్నాడు, వర్తమాన కొడుకులని. ఎత్తబాటు కొడుకులు, సిద్ధపాటు కొడుకులు అంటున్నాడు. ఆ పేరున్నన్ని ఎత్తబాటు కాదండి, ఆ లక్షణము కలిగి ఉన్నవి ఎత్తబడేవి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు భూమి మీద ఆయనలో ఉన్నవారు ఎవరై ఉన్నారో వారు క్రీస్తు యొక్క గుణలక్షణాలు కలిగి ఉంటారు. వాక్యం యొక్క గుణలక్షణం వాళ్ళు కలిగి ఉంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఎలా చూడండి, మేము ఒక పెద్ద సంఘము కట్టుదము, మేము ఒక మంచి శాఖకు చెందిన వారము. మా చర్చ్ చాలా పెద్దది. అయితే ఏంటి? చాలా పెద్ద చర్చ్ మాది. అయితే ఏంటి? నేను ఒక సంఘానికి వెళ్తాను. అయితే ఏంటి? వర్తమాన సంఘానికి వెళ్తాను. అయితే ఏంటి? ఇంకొక అడుగు ముందుకేసాం, మేము పాల్గొని సంఘానికి వెళ్తాం. అయితే ఏంటి? ఇంకొక అడుగు ముందుకేసాం, మేము ఈ కాల ప్రవర్త సంఘానికి పోతాం. అయితే ఏంటి? ఏం ప్రయోజనం లేదు. ప్రయోజనం వల్ల ఏంటంటే దేవుడికి అవసరమైనది అది కాదు. దేవుడికి అవసరమైనది నీతి అయి ఉన్నది. తన కుమారుడైన క్రీస్తు యేసు యొక్క నీతి, అది ఏ వస్త్రములు. అది ఏ వస్త్రములు అంటే ఈరోజు తన్ను తాను సిద్ధపరచుకునే వధువు ఏ వస్త్రములు కలిగి ఉన్నదంటే యేసుక్రీస్తు యొక్క నీతి వస్త్రములు కలిగి ఉన్నది. ఆమేన్. పరలోక రాజ్యం పోవడానికి మనకి ఏం కావాలి ఇప్పుడు? ఏ నీతి వస్త్రములు? వారు ధరించిన తెల్లని వస్త్రములు పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. ఇప్పుడు వారు ఏ వస్త్రములు ధరించాలా? ఎవరు ఆ నీతి క్రియలు? పరిశుద్ధులు ఎవరు మనలో?
అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మన తండ్రి పరిశుద్ధుడు గనక మనమందరము పరిశుద్ధులుగా ఉందాము. పరిశుద్ధులుగా ఉండండి. ఉన్నామంటలా, ఉండండి అంటున్నాడు. ఇక్కడ 2 మాటలు చెప్పాడు. మన తండ్రి పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి అంటున్నాడు. ఆయన ఆల్రెడీ ఉన్నాడు, మనం ఉండాలి. ఆయనలో ఉంటే ఉంటాం. అర్థమవుతుందా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, one day I will be standing in the presence of Jesus Christ clothed in his righteousness. ఒక దినము ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు, ఆయన రాకడ దినం వచ్చినప్పుడు, ఆ విమోచన దినం వచ్చినప్పుడు, ఆయన కేక పెట్టినప్పుడు ఒకవేళ సమాధిలో ఉండొచ్చు. అప్పుడు ఆయన పెట్టిన కేకకి నేను అక్కడి నుంచి లేచినప్పుడు ఆయన యొక్క సన్నిధిలో నిలబడతా. నిలబడినప్పుడు యేసుక్రీస్తు యొక్క నీతి వస్త్రములతో చుట్టబడి అక్కడ నిలబడి ఉంటానండి. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు దగ్గరికి మనం రావాలి అంటే ఆ రోజు మనము కలిగి ఉండాల్సినది, ఆయన ముందు నిలబడాలంటే ఈ రోజు మనము కలిగి ఉండాల్సింది ఆయన యొక్క నీతి క్రియలు, ఆయన యొక్క పరిపూర్ణ వాక్యము, ఆయన యొక్క ఆత్మలో ఉన్న శక్తి కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. Amen. Let me tell you, you know what the blood of Jesus Christ does to confess sin. ఒప్పుకోబడిన పాపంతో యేసుక్రీస్తు యొక్క రక్తము ఏం చేస్తో మీకు తెలుసా? ప్రైజ్ ది లార్డ్. కొద్ది మందికి ఇక్కడ తెలిసి ఉంటుంది అనుకుంటున్నా. ఏంటి కొద్ది మందికి తెలిసిన సంగతి ఏంటంటే, ఒక మాట చెప్పనియండి. ఒక టబ్బు తీసుకున్నా, ఆ టబ్బు నిండా బ్లీచ్ గడిపా. తెలుసుగా మీకు అందరికీ బ్లీచ్ అంటే? చాలామంది తెలుసు. టబ్బు నిండా బ్లీచ్ ఉన్నది. దీంట్లో నా దగ్గర ఒక నల్ల నింకు ఉన్నది. ఒక నల్ల నింకు తీసుకొచ్చి ఒక డ్రాప్ దాని లోపలేసా. ఈ టబ్బులో ఇంత ఎత్తు నీళ్ళు ఉన్నాయి. నీళ్ళ నిండా మొత్తం బ్లీచింగ్ వెళ్ళిపోన్నది. ఈ డ్రాప్ నేను ఇక్కడి నుంచి చేసినప్పుడు ఈ డ్రాప్ ఈ ఇంకు బాటిల్ వచ్చి పడేటప్పుడు ఇదంతా నల్లగా కనిపిస్తుంది. ఈ బ్లీచింగ్ తాకినప్పుడు కూడా నల్లగానే ఉంటుంది. అయితే ఎప్పుడైతే బ్లీచింగ్ తాకిందో ఇది కిందకి దిగేటప్పుడు దాంట్లో నలుపు తగ్గుతూ ఉంటుంది. కిందకి వెళ్ళేపాటికి నలుపు ఉండదు, కానీ ఈ నల్ల నీకు కూడా బ్లీచ్లో కలిసిపోతుంది. నా మాటలు మీకు అర్థమైనయా? ఎప్పుడు ఇది జరుగుతుందంటే, ఒప్పుకోబడిన పాపముతో దేవుని యొక్క రక్తం ఈ కార్యం చేస్తుంది. ఆ నల్ల నీకు నేను చేసిన పాపమై ఉన్నది. ఆ తెల్లని బ్లీచ్ గొర్రెపిల్ల యొక్క రక్తమై ఉన్నది. నేను ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, అది క్రీస్తు రక్తంలో దాన్ని పడేసినప్పుడు, ఆ రక్తం నేనికి అది చేరగానే దాని యొక్క రంగును కోల్పోతుంది, దాని యొక్క శక్తిని కోల్పోతుంది, దాని యొక్క ప్రభావాన్ని కోల్పోతుంది, అది దానికి కూడా విశ్వాసం కోల్పోతుంది. అది పరిపూర్ణంగా ఆ రక్తంలో కలిసిపోతుంది. నా పాపం కొట్టేయబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దట్స్ వాట్ కన్ఫెషన్ సిన్ డస్. ఒప్పుకోబడిన పాపం యొక్క సంగతి అది. ఒకరోజు యేసుక్రీస్తు అంటున్నాడు అక్కడ ఉన్న పరిచయులతో, మీ పాపాలు మీరు ఒప్పుకోలేదు కాబట్టి అవి మీతో పాటు నిలిచి ఉన్నాయి అన్నాడు. ఈ రాత్రి నేను మీకు అదే మాట జ్ఞాపకం చేస్తాను. ఇక్కడున్న వారు ఎవరైనప్పటికీ, మీరు ఏమై ఉన్నప్పటికీ, మీ పాపాలు కానీ ఇంకా యేసుక్రీస్తు కానీ ఒప్పుకోకపోతే అది మీ దగ్గర ఇంకా నల్ల నీకుగానే ఉన్నాయి. ఒప్పుకోబడిన పాపం ఏదైతే ఉన్నదో అది బ్లీచ్లో పడేసే నల్ల నీకుగా మారిపోయాడు. అప్పుడు ఏం చేద్దాం ఈ రాత్రి? ఆ నల్లన్న ఇంకుని తీసుకొచ్చి ఆ తెల్లని బ్లీచ్లో పడేద్దామా? నాకు అసలు మీరు వద్దు, కావాలి గట్టిగా పడేసామా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడికి ఎవరు కావాలంటే పాపము చేసిన వాళ్ళు కాదండి. పాపాన్ని ఒప్పుకొని ఇది నాకు వద్దు ప్రభువా అని విడిచిపెట్టడం కోసము ప్రయత్నం చేస్తా, యుద్ధం చేస్తా, ఘర్షణ పడతా, ఆత్మలో సంఘర్షణ పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దేవుడికి కావాలి. ఈ రాత్రి దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు. నీ పాపాన్ని వదిలేసి వస్తావా? హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, when it's confessed upon the blood of the Lord Jesus Christ, it changes its color and becomes righteous. ఎప్పుడైతే అది ఆ రక్తాన్ని తాకినదో ఒక పాపము దాని యొక్క రంగును కోల్పోతుంది. ఆమేన్. పాపం దాని రంగును కోల్పోతుంది. యేసుక్రీస్తు దగ్గర రాగానే మరణం దాని ముళ్ళును కోల్పోయింది. యేసుక్రీస్తు లోపలికి పోగానే సమాధి విజయాన్ని కోల్పోయింది. యేసుక్రీస్తు పాతాళానికి వెళ్ళగానే దానికి ఉన్న తాళం కోల్పోయింది. హల్లెలూయా.
అదే యేసుక్రీస్తు దగ్గరికి నీవు కానీ వచ్చినట్లయితే నీలోంచి పాపం పారిపోతుంది, నీలోంచి అబద్ధం పారిపోతుంది, నీలోంచి తప్పు పారిపోతుంది, నీలోంచి మోసం పారిపోతుంది, నీలోంచి దొంగతనం పారిపోతుంది, నీలోంచి వ్యభిచారం పారిపోతుంది, నీలోంచి ఆ పాత ప్రాచీన పురుషుడు బయటికి పారిపోయేవాడిగా ఉంటాడు. ఎప్పుడు ఎప్పుడు నువ్వు దాన్ని ఒప్పుకున్నప్పుడు, నువ్వు దాన్ని ఒప్పుకున్నప్పుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంది, వాట్ కెన్ వాష్ అవే మై సిన్, నథింగ్ బట్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. ఆ పాట వింటే నాకు ఎలా ఉంటుందంటే మామూలుగానే శరీరం గాలిలోకి తేలుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ పాట కానీ వింటున్నట్టయితే. నా పాపాలని ఏది కడగగలదు? యేసుక్రీస్తు రక్తం తప్ప. అది పాట. అంటే ఏది నా పాపాలు కడుగుతుందో నాకు తెలిసిన తర్వాత ఇంకో చోటకి నేను పోయి ఎందుకు ట్రై చేయాలా? అర్థమవుతుందా? నిజమైన వర్తమానం నీకు ఎక్కడుందో తెలిసిన తర్వాత నువ్వు పోయి ఇంకో చోట ఎందుకు ట్రై చేయాలా? దేవుడు రంగం మీదకి ఎక్కడికి వస్తాడో తెలిసిన తర్వాత మనం ఇంకో చోటుకు పోయి ఎందుకు ఎతకాల? వాక్యం నాకు బలమైన దొరికే చోట నాకు తెలిసిన తర్వాత నేను పోయి ఇంకో చోట ఎందుకు ట్రై చేయాలా? యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడని తెలిసిన తర్వాత నేను ఆయన దగ్గరికి కాకుండా ఇంకోటి దగ్గరికి ఎందుకు పోవాలా? నా కొరకు ఎత్తబాటు వస్తుందని తెలిసాక నేను ఎత్తబాటు సిద్ధపడకుండా వేరే దాని కొరకు ఎందుకు సిద్ధపడాలా? ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. See, I want to wrap myself in the robes of his righteousness and go in with him. ఎప్పుడైతే ఆయన నా కొరకు వస్తాడని తెలిసిందో నాకు ఒకే ఒక కోరిక ఉన్నది. ఏంటి ఆ కోరిక అంటే, ఆయన యొక్క నీతి అనే వస్త్రంలో చుట్టబడి నేను ఆయన యొక్క సన్నిధిలో నిలబెట్టబడాలా. ఆమేన్. ఆయన ఆల్రెడీ పునరుత్థానం చెంది ఉన్నాడు, నాకు ఒక పునరుత్థానం ఉందని ఇచ్చున్నాడు. పునరుత్థానం ఆయన చెందిందే గాక అనేక మందిని ఆయన పునరుత్థానం నుంచి పైకి లేపున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆదం మొదలుకొని కుడి పక్కన ఉన్న చివరి దొంగ వరకు క్రీస్తుని పైకి లేపున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు ఎవరు నమ్మకం ఉంచారో, ఎవరు విశ్వాసం ఉంచారో, ఎవరు ఆయన ఒప్పుకున్నారో, ఒప్పుకున్న దానికి కట్టుబడి నిలబడి ఉన్నారో దేవుడు వాళ్ళని పైకి లేపున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నేను కలిగి ఉన్నాను అని నేను చెప్పుకోవాలా? యేసుక్రీస్తు నన్ను చూసి ఇదిగో నేను ఈ వ్యక్తిని నేను కలిగి ఉన్నానని ఆయన చెప్పుకోవాలా? గట్టిగా చెప్పండి. ఎవరు చెప్పాలా? ఒక మాట చెప్తా మీకు. బైబిల్లో దేవుని యొక్క సన్నిధికి అపవాది కూడా వచ్చి ఒక దినం వచ్చినప్పుడు అపవాది కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, లూసిఫర్ ఎక్కడి నుంచి వస్తున్నావు? నేను అటు ఇటు తిరిగి వస్తున్నాలే. సరే నువ్వు భూమి మీద కూడా వెళ్ళావా? భూమి మీద కూడా వెళ్ళా అన్నాడు. భూమి మీద నా భక్తుడు యోబు ఉన్నాడు, నీకు తెలుసా? ఎవరన్నాడు ఆ మాట? ఆ మాట అంటుంది ఎవరు? అంటే ఇప్పుడు దేవుడు ఒక ఆలోచనలో యోబు ఉన్నాడా లేదా? దేవుడి లోపల యోబు ఉన్నాడా లేదా? యోబు గురించి దేవుడికి ఒక ఆలోచన ఉన్నది, యోబు గురించి దేవుడికి ఒక విశ్వాసం ఉన్నది. యోబు ఏం చేసినా దానికి తట్టుకుంటాడని నమ్మకము దేవుడికి ఉన్నది. ఆమేన్. ఇప్పుడు చూడండి, యోబుకి దేవుడి మీద విశ్వాసం ఉంటే ఒకటైతే, దేవుడికి యోబు మీద విశ్వాసం ఉన్నది. ఆమేన్. నేను అంటున్నా, ఈరోజు అదే విశ్వాసం దేవుడికి నా మీద ఉన్నదా అని మనల్ని ప్రశ్న అడుగుదాం ఒకసారి. సమాధానం ఏమొస్తుంది? ఎస్ అనోనా? వస్తుందా ఎస్ అని గట్టిగానే? అవునా? ఎవరికైతే ఎస్ అని వచ్చిందో వాళ్ళకి ఒక మాట చెప్తాను నేను. నీకు ఎటువంటి శ్రమ వచ్చినా కళ్ళలోంచి నీళ్ళు రావు ఎస్ అని వస్తే. ఎందుకని? నాకు కాదు శ్రమ వచ్చింది, నేను ఆయన నమ్మా. నాకు శ్రమ వస్తే ఆయనకు వచ్చినట్టు, నాకెందుకు సమస్య? ఉందా నమ్మకం? సమస్య రాగానే మనం ఏం చేస్తాం తెలుసా? ముందు నుంచోం, భుజాలు జారిపోతాయి, నడువు వంగిపోతుంది, మోకాళ్ళు నేలకి వెళ్ళిపోతాయి, పాక్కుంటూ కుర్చీ దగ్గరికి వెళ్తాం, టేబుల్ దగ్గరికి వెళ్తాం. ప్రభువా ఏంటి ప్రభువా నాకు ఈ కష్టాలు అంటాం. మీరు గమనించండి, బైబిల్ మొత్తంలో యోబు ఎప్పుడన్నా ఒక మాట అన్నారు, ప్రభువా నాకు ఎందుకు వచ్చింది కష్టం అని. భార్య తిడుతున్నాడు, పిచ్చిదానా, దేవుడు ఆరోగ్యం ఇస్తే తీసుకోరా, కొడుకులు ఇస్తే తీసుకోరా, కుమార్తెలు ఇస్తే తీసుకోరా, ఆస్తి ఇస్తే తీసుకోరా, గుర్రాలు ఇస్తే తీసుకోరా, ఎద్దులు ఇస్తే తీసుకోరా, పశు సంపద మొత్తం ఇస్తే తీసుకోరా. ఇప్పుడు ఆయన తీసుకుపోయాడు. అవి ఇచ్చినప్పుడు ఎంత సంతోషపడ్డావో, వెళ్ళిపోయినప్పుడు అంతే సంతోషపడాలా? అంటామా? వినపడలా నాకు? అంటామా? అనగలమా? అమ్మో, ఆలోచన వస్తే ఎలాగైపోతుంది. వెళ్ళిపోము హాస్పిటల్కి, నేరుగా వెళ్ళిపోయి అడ్మిట్ అయిపోవడం ఐసీయూలో. ఏం జరిగినది?
అంటే ఈ లోక సంబంధమైనవి వచ్చి మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటేనే దానికే మనం ఇలాగైపోతే అంటున్నా ఆత్మ సంబంధంగా మనం ఎంత ఎదిగినట్టు. నీ ఆత్మ సంబంధమైన ఎదుగుదల అదిగో అప్పుడే బయటపడుతుంది. చూడండి, ఈ గడి వర్తమానం ఒక మాట చెప్తా ఉన్నది. దేవుడు ఎందుకని నీకు సమస్యలు పంపిస్తున్నాడంటే ఆ సమస్యలు వచ్చే సమయంలో నువ్వు ఆయన పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉంటావో తెలుసుకోవటానికి. నువ్వు ఎంత నమ్మకంగా ఆయన కొరకు నిలబడతావో తెలుసుకోవటానికి, నీలో వాక్యం పట్ల ఎంత రోషం ఉందో తెలుసుకోవడానికి దేవునికి సమస్యలు పంపిస్తున్నాడు. సమస్య వచ్చినప్పుడల్లా, అది వచ్చిన ఒక దెబ్బ కొట్టినప్పుడల్లా నీలో ఇంకా షైనింగ్ వస్తుంది. ఆమేన్. మీకు బాగా తెలుసు అనుకుంటా, బంగారం తయారు చేసేవాడు అక్కడక్కడ మట్టిలో కలిసిపోయిన బంగారం ఉంటుంది, దాన్ని మొత్తం తీసుకొచ్చి నిప్పుల్లో పడేసి మంట పెంచుతూ ఉంటాడు. ఈ మట్టి అంతా తొలగిపోయిన తర్వాత బంగారం మొత్తం ఒక చోట చేరుతుంది. ఇప్పుడు ఈ బంగారాన్ని పట్టుకొని ఏం చేస్తాడంటే పట్టకా తీసుకొచ్చి ఇలా పట్టుకొని సుత్తితో కొడతా ఉంటాడు. ఇవన్నీ కలిసి మళ్ళీ మంటలో పెడతాడు, మళ్ళా కొడతాడు. అది వేడి తగ్గుతూ ఉంటే మంటలో పెడతా ఉంటాడు, కొడతా ఉంటాడు. ఎప్పటిదా కొడతాడంటే వాడు కొడతా మధ్యలో పైకి చూస్తూ ఉంటాడు. గమనించారు ఎప్పుడన్నా? ఎప్పటిదా కొడతాడో తెలుసా? ఆ కొట్టేవాడి ముఖము ఆ బంగారంలో కనిపిస్తా కొడతానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు అంటాడు 2 కొరింథీయులు 3వ అధ్యాయం చివరి వచనంలో, అద్దం వలె మనం ఆయన మహిమను తిరిగి ప్రతిబింబిస్తూ ఆయన పోలిక చొప్పున మారుచున్నాము. అప్పుడు దాకా కొడతాడు దేవుడు. అంటే ఇప్పుడు దేవుడికి మనలో ఆయన ముఖం కనబడాల, అప్పుడు దాకా కొడతాడు మనల్ని. ఎవరిని కొడతాడు? లోబడిన బంగారాన్ని ఆ కంసాలు కొడతాడు. లోబడిన విశ్వాసే మన దేవుడు కొడతాడు. మా ఇష్టానుసారంగా జీవిస్తాను ప్రభు, నన్ను కొట్టండి, ఆయన కొట్టడు. అసలు నీ గురించి ఆయనకి ఆలోచన లేదు పో అంటాడు. నేను బాధపడ్డప్పటికీ ఆయనకి ఎవరు కావాలంటే లోబడే వాళ్ళు కావాలా, వినయం కలిగిన వాళ్ళు కావాలా, తగ్గింపు కలిగిన వాళ్ళు కావాలా. ఎవరైతే వాక్యానికి సరెండర్ అవుతున్నారో దేవుడు వచ్చి అంటాడు, ఇదిగో నేను ఇక్కడే నీ పక్కనే ఉన్నాను అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో వాట్ కైండ్ ఆఫ్ ఎ పీపుల్ షుడ్ వీ బీ దెన్? మనము ఈరోజు ఎటువంటి ప్రజలమై ఉండాలా? అటువంటి దేవుని మనం కలిగి ఉన్నామంటే, వీ షుడ్ బీ ఫ్రీ, హ్యాపీ అండ్ నో కండెమ్నేషన్. ఆమేన్. బైబిల్ ఒక మాట చెప్పింది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఈరోజు నేను శ్రమ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా తట్టుకుంటాను అంటే దానికి ఒక కారణం ఉన్నది. నేనంటే అందరి గురించి మాట్లాడతాను, నా గురించి మాట్లాడటం లేదండి. నాకు రావాల్సిన అన్నిటికన్నా అత్యంత కష్టమైనది దేవుడు తీసేసుకున్నాడు. దానికి ఒక పేరు ఉన్నది, దాని పేరు మరణం. నా అతిక్రమాలు ఆయన తీసేసుకున్నాడు. నేను మరణానికి సమాధిలోకి పోయేది ఏదైతే ఉన్నదో నన్ను తీసుకుపోయేది, దాన్ని దేవుడు తీసేసుకున్నాడు. సమాధి ఆయన తీసుకున్నాడు, నన్ను సమాధిలోకి తీసుకుపోయేది కూడా ఆయన తీసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు క్రీస్తు యేసులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ శిక్షా విధి లేదు, వారికి మళ్ళా శిక్ష చేయటం లేదు, వాళ్ళకి మళ్ళా కొరడా దెబ్బలు కొట్టడం లేదు, వాళ్ళు మళ్ళీ నిప్పులో తోసేయటం లేదు, వాళ్ళు మంటల్లో కాగబెట్టడం లేదు. ఎందుకంటే నీ పదాన్ని క్రీస్తు అనుభవించున్నాడు. ఆమేన్. సో వీ షుడ్ బీ ఫ్రీ అండ్ హ్యాపీ. కాబట్టి ఈరోజు మనం ఎలాగ ఉండాలా? స్వతంత్రులమును సంతోషంగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. గల్తీ రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది, మీరు స్వతంత్రాలు కుమారులే కానీ దాసీ కుమారులు కాదు. ఆమేన్. ఎందుకని? దేవుడు వచ్చి నీ చేతికున్న సంఖ్యలు తెగ్గొట్టాడు. అంతకుముందు నువ్వు దాసివే, ఇప్పుడు కాదు. అంతకుముందు నువ్వు బానిసవే, ఇప్పుడు కాదు. అందుకని అంటున్నాడు, మీరు మరలా దాస్యం అనే కాడి కింద చిక్కు కొనకుడి. మళ్ళా లోక కింద మీరు పోవద్దు. ఎందుకని? లోకమైన సంఖ్యలు తగ్గొట్టి ఆయన యొక్క రక్తం ద్వారా నేను తెచ్చి బయట పెట్టి నేను అక్కడి నుంచి పిలిచి నీకు సంఘం అని పేరు పెట్టాడు ఆయన. ఆమేన్. లోకంలో ఉన్న నిన్ను దానికి నీకున్న సంఖ్యలు తగ్గొట్టి వేరు చేసి అక్కడి నుంచి బయటికి పిలువబడ్డాక నీవు సంఘమై ఉన్నావు. ఈ సంఘంలో వాక్యానికి లోబడి, క్రమానికి లోబడి, దేవుడు చెప్పే ప్రతి మాటకి కట్టుబడి నీ హృదయాన్ని దేవుడిగా సమర్పిస్తే ఈ సంఘంలోంచి ఆయన తన వధువును పైకి పిలిచేవాడిగా ఉన్నాడు. ఆమేన్. చాలామంది అనుకుంటున్నారు నేను అక్కడి నుంచి వచ్చేసా, అమ్మయ్య ఇంక అయిపోయినది.
ఎక్కడి నుంచి వచ్చాం? లోకం నుంచి. లోకం నుంచి వచ్చావు సరే, నీలోంచి లోకం పోయిందా? నేను అక్కడి నుంచి వచ్చా, నాలోంచి అది పోయిందా? ప్రాఫిట్ ఒక మాట చెప్తా ఉంటాడు, వారు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చిదిరి, అయితే ఐగుప్తు వారిని నుంచి బయటికి పోలేదు. ఈరోజు మన సంగతి ఏంటి? దేవుడు ఏం చెప్పాడంటే వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చేయండి అన్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? ఐగుప్తులో ఉన్న అన్నిటిని మూటలు కట్టుకొని మూటలు తెచ్చుకొని బయటకు వచ్చారు. ఈరోజు మనం ఏం చేస్తాం? దేవుడు లోకల్లోంచి రమ్మంటే లోకల్లో మొత్తం మూట కట్టుకొని, ఇప్పుడు మూటలు లేవు కదా సూట్ కేసులో, అన్ని సూట్ కేసులో పెట్టుకొని వచ్చేసాం మనం. ఇప్పుడు దేవుడు ఇంతకీ చెప్పింది ఏంటి? అది వదిలిపెట్టరమ్మన్నాడు. మనం ఏం చేసామంటే ఆ స్థలం మార్చా కానీ లోపల స్వభావం మార్చాల. కాబట్టి ఈరోజు దేవుడికి ఏం కావాలంటే స్వభావం మార్చుకున్నోళ్ళు కావాలా, స్వభావం మార్చు ప్రభు అని అడిగేవాళ్ళు కావాలా. ఆ క్యారెక్టర్ ఏదైతే ఉన్నదో అది క్రీస్తు యొక్క స్వభావం కలిగి ఉన్న వాళ్ళు దేవుడికి అవసరమై ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసులో ఉన్న వాళ్ళకి శిక్షా విధి లేదు. అలాగే క్రీస్తు యేసులో ఎవరైతే ఉన్నారో వారు వాక్యం కొరకు మాత్రం నిలబడే వాళ్ళై ఉన్నారు. ఆమేన్. లివింగ్ అబౌవ్ సిన్ అండ్ డిస్గ్రేస్. క్రీస్తు యేసులో ఉన్నోళ్ళు ఎక్కడ ఉంటారంటే పాపానికి పైన ఉంటారు. పాపం వారి పాదముల కింద ఉంటుంది. నీ పాదముల కింద ఉన్న పాపము నీ మీద ప్రభావం చూపించలేరు. ఎప్పుడు? క్రీస్తు యేసులో నీవు ఉన్నప్పుడు. ఆమేన్. క్రీస్తు యేసులో నేనున్నా నాకు ఎలా తెలియాలా? ప్రభు యేసుక్రీస్తు ఒకసారి ఒక మాట అన్నాడు. ఇలా స్టీఫెన్ లాగా ఒక పిల్లోడు ఉన్నాడు. మధ్యాహ్నం పూట యేసుక్రీస్తు అడిగాడు, వీడు 3 రోజులు నాతో పాటు ఉన్నారు, వీళ్ళకి భోజనం లేదా అన్నాడు. పేతురు అన్నాడు, ప్రభు మా దగ్గర ఏమంటే 3 రోజులు మీతో పాటు ఉన్నాం కదా, అడవిలో ఉన్నా ఏం దొరుకుతాయి అన్నాడు. ఏం లేవా అన్నాడు. ఏం లేవన్నాడు. ఇంత పిల్లడు వచ్చి నా దగ్గర ఒక లంచ్ బాక్స్ ఉందన్నాడు. ఆ లంచ్ బాక్స్ తీసుకుని లోపల ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేపలు. దాన్ని విరగ్గొట్టి ఎంతమంది పెట్టాడు? 5,000 మంది. తిన్నాక ఎన్ని గంపలు ఎత్తారు? ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు రొట్టెలు వాళ్ళకి ఇవ్వడానికన్నా ముందు ఒక పని చేస్తున్నాడు, జ్ఞాపకం ఉండదా? ఆ రొట్టె పైకెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వాళ్ళకి ఇస్తున్నాడు. ఆ రొట్టె తీసుకొని ఇలా పట్టుకొని ఇలా విరిచి ఇలా ఇవ్వగానే మళ్ళీ ఇక్కడ రొట్టె వస్తుంది. మళ్ళీ విరిచి ఇవ్వగానే మళ్ళీ ఇక్కడ రొట్టె వస్తున్నది. ఆయన విరిచి ఇస్తున్న కొద్దీ రొట్టె మళ్ళీ అక్కడ వస్తున్నది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, జ్ఞాపకం ఉన్నదా? నా తండ్రి చేసిన కార్యములు నేను చేయకున్న ఎడలా నన్ను నమ్మద్దు, నేను ఆయన కార్యాలు చేసిన ఎడలా అప్పుడు నన్ను నమ్మండి. ఇప్పుడు ఈరోజు నేను మిమ్మల్ని అదే మాట అడుగుతున్నా. మీరు క్రీస్తు యేసులో ఉన్నవారైతే ఆయన చేసిన కార్యాలు కూడా మీరు చేయాలి కదా. అప్పుడే కదా నేను మిమ్మల్ని నమ్మాలా, అప్పుడే కదా మిమ్మల్ని కూడా మీరు నమ్మాలా. ఈరోజు అందరూ ఏమనుకున్నామంటే క్రీస్తు నాతో పాటున్నాడండి, దేవుడు నాతో పాటున్నాడండి, ఆయనకు తెలుసండి నా గురించి, ఆయనను విడిచి ఎక్కడికి పోడండి. ఎవరు చెప్పారు? ఆయన దేవాలయం వదిలిపెట్టి వచ్చేసాడు. నిన్ను వదిలిపెట్టడం లెక్క ఆయనకి. నువ్వు లోబడితే ఉంటాడు, లేకపోతే గెట్ అవుట్ అంటాడు. ఆయన ఏ టైం అయినా రెడీయే. 3.5 సంవత్సరాల పక్కన ఉన్న యోధాను బొమ్మల్లా 40 ఏళ్ళు ఆయనతో పాటు నడిచినాడు. మోషే లోపల రావద్దని చెప్పాల కెనాల లోపలికి. మరి నువ్వు ఒక లెక్క, నేను ఒక లెక్క. 40 రోజుల పైన మేఘలో ఉన్నాడు మోషే. అయితే దేవుడేమన్నాడు? నువ్వు లోపల వెళ్ళలేదు పో అన్నాడు. మరి మన సంగతి ఏంటి? ఒక్క మాట మీకు జ్ఞాపకం రావాలా. దేవుడు అంటే సండే దేవుడు కాదు మనకుంది. ప్రతిరోజు ఆయన మనకు దేవుడు. చర్చి లోపలికి వచ్చాక ఆయన దేవుడు మన విశ్వాసాన్ని భక్తి వచ్చేస్తా ఉండ సంఘంలో. ఈ భక్తి కాదు కావాల్సింది. నువ్వు తప్పు చేసేటప్పుడు కూడా ఆయన నీకు దేవుడు ఉన్నాడని జ్ఞాపకం రావాలా. ఆయన నీకు ప్రతిసారి నీ మనసులో మెదులుతూ ఉండాలా. నిన్ను పాపము చేయనీయకుండా ఆయన ఆపుతా ఉన్నప్పుడు అప్పుడు ఆయన నీకు దేవుడు, అప్పుడు నువ్వు ఆయనకు విశ్వాసం అయి ఉన్నావు. ఆమేన్. ఆయన తప్పించుకొని నేను తిరిగేవాడిగా ఉన్నప్పుడు నేను ఆయనకు విశ్వాసి కానండి. ప్రైజ్ ది లార్డ్. లివింగ్ అబౌవ్ సిన్ అండ్ డిస్గ్రేస్. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే పాపానికి పైన ఉన్నావు. ఎలాగున్నావంటే క్రీస్తులో ఉన్నావు కాబట్టి. క్రీస్తు ఆయన యొక్క నీతిని నీ లోపల పెట్టున్నాడు కాబట్టి. ఆయన చెప్పట్లేదా, నా మాటలు మీ యందు మీరు నా యందు నిలిచిన ఎడల నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఆయనలో మనం ఉంటే ఆయన కొమ్మ అయితే ఆయన నుంచి వచ్చే తీగలు మనమై ఉన్నాం. ఆయన వేరైతే ఆయన చెట్టు అయితే ఆయన నుంచి వచ్చిన కొమ్మలు మనమై ఉన్నాం. అదే నిజమైతే యేసుక్రీస్తు నీతి వృక్షమైతే నీవు దాంట్లోంచి వచ్చిన ఆ నీతి కొమ్మై ఉన్నావు. ఆ నీతి వస్త్రములు అయితే నువ్వు దాని లోపల ఉంటే ఆ నీతి వస్త్రములు చుట్టబడి ఉన్నావు.
ఈరోజు వధువు కలిగి ఉన్న నీతి క్రియలు, నీతి కార్యములు ఏంటంటే పరిశుద్ధాత్మ క్రియలు, కార్యములు అయి ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లెట్ మీ టెల్ యూ, నాట్ బై యువర్ ఓన్ బట్ బై హిమ్. ఈరోజు పాపానికన్నా నువ్వు పైన ఎలాగున్నావు, నువ్వు స్వతంత్రుడికి ఎలాగున్నావు, నువ్వు సంతోషంగా ఎలాగున్నావు అంటే నీకున్న శక్తి సామర్థ్యాన్ని బట్టి కాదు, నీవు కలిగి ఉన్న అర్హతను బట్టి కాదు, నీవు కలిగి ఉన్న జ్ఞానం బట్టి కాదు, కానీ ఆయన యొక్క కృపను బట్టి అయి ఉన్నది. ఆమేన్. See, what we are but what he is. ఈరోజు మనం ఏమై ఉన్నామంటే ఆయన ఏమై ఉన్నాడో నేను అది అయి ఉన్నా. ఆయన్ని బట్టే నేను. ఆమేన్. I am nothing without him. ఆయన లేకపోతే నేను లేనే లేను. God don't accept me for what I am. నేను ఏమై ఉన్నానో దాన్ని బట్టి దేవుడు నన్ను అంగీకరించలేదండి. See, గమనించండి, he accepted me for what Christ has done for me. ఈరోజు దేవుడు నన్ను ఎందుకు అంగీకరించాడంటే నన్ను బట్టి ఆయన అంగీకరించాలా, క్రీస్తులో నేను ఉన్న దాన్ని బట్టి, క్రీస్తు నాకు చేసిన దాన్ని బట్టి దేవుడు నన్ను అంగీకరించున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. ఆమేన్. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమెలో ఉన్న పాపాన్ని తీసేసి బయటికి తేవడం కోసం క్రీస్తు ప్రయత్నం చేశాడు. అక్కడ ఎప్పుడైతే వచ్చింది మెస్సయ్య అని, వచ్చింది క్రీస్తు అని వాడు ఎదురు చూసేది, సమరయులు మొత్తం చూసేది ఆయన కొరకే అని ఆమె తెలుసుకున్నదో ఆమె పాత జీవితం కొండను అక్కడే పగలగొట్టేసింది. ఆమేన్. ఇలా మాట్లాడుకుందాం మనకు అర్థమయ్యే భాషలో. ఇప్పుడు ఆమె పాత జీవితం కొండలో అది మొత్తం ఒక నల్ల నింకు. ఎదురుగా వచ్చింది ఎవరు? పరలోకం అంత బ్లీచింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ పాప కొండ తీసుకెళ్ళి దాన్ని పడేసినది. అది పడేగానే ఆ కొండ రూపం మార్చుకొని ఆ బ్లీచ్ రంగులోకి వచ్చింది. ఆ పాపము రూపం మార్చుకొని హిమమంత తెల్లగా మారిపోయినది. ఆ నల్లని పాపము ఎర్రని యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత అది తెల్లగా మారిపోయినది. ఇక పాపము నీతో పాటు నిలిచి ఉండదు. ఈ రాత్రి నీకు అదే సంగతి జ్ఞాపకం చేస్తున్నా. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ జీవితం జీవిస్తూ ఉన్నప్పటికీ, నువ్వు ఎక్కడ ఉంటున్నప్పటికీ, ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ, ఈ రాత్రే ప్రభువైన యేసుక్రీస్తు లోపలికి వచ్చినట్లయితే, ఆ యొక్క రక్తంలోకి వచ్చినట్లయితే, ఆ యొక్క కృపలోకి వచ్చినట్లయితే, నీ పాపాన్ని, పాపపు ఆలోచనని, పాత జీవితాన్ని, పాత జీవితం యొక్క స్వభావాన్ని అల్లు పడేసినట్టయితే ఎంత బాగుంటుందండి, ఎంత ధన్యకరం అండి. నిజంగా ఈ రోజు మన జీవితంలో జ్ఞాపకం ఉండే రోజుగా మారిపోతుంది. Amen. See, prophet says, it is not my holiness. ఇది నా పరిశుద్ధత కాదు. It is not my righteousness. ఇది నా యొక్క నీతి కాదు. It is his. ఇది ఆయన యొక్క నీతి, ఇది ఆయన యొక్క పరిశుద్ధత, ఇది ఆయన యొక్క రక్తము, ఇది ఆయన యొక్క కృప, ఇది ఆయన యొక్క ప్రేమ అయి ఉన్నది. Amen. కాబట్టి ఈరోజు మనం కలిగి ఉన్నది వస్త్రాలు ఏంటంటే ఈ వస్త్రములు కాదండి. మనం ఏ వస్త్రములు కలిగి ఉన్నాం? ఈరోజు వధువుగా నీవు అయి ఉంటే క్రీస్తునే పరిపూర్ణంగా నువ్వు కలిగి ఉండాలా. ఆమేన్. See, prophet says, I have none to offer, but I just accepted his word. నా దగ్గర ఆయనకి ఇవ్వడానికి ఏమీ లేదు. ఏమన్నా ఉన్నదంటే ఒకటే, ఆయన వాక్యానికి లోబడటం, అంగీకరించటము, విధేయత కలిగి ఉండటం. హల్లెలూయా. ఆమేన్. Need to be covered by the acts of the Holy Spirit. What do we need today? ఈరోజు మనకి ఏం కావాల్సి ఉన్నది? ఒక్కటే, పరిశుద్ధాత్మ నీతి క్రియల ద్వారా మనము కప్పబడి ఉండాలా, కట్టబడి ఉండాలి. యూ షుడ్ బి ర్యాప్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క ఆత్మ చేత మనము చుట్టబడి ఉండాలా. ఆమేన్. ఈరోజు ప్రపంచం అంతా ఒక సీజన్ నడుస్తూ ఉన్నది. ఏంటది? క్రిస్మస్ సీజన్. ఇంతకీ ఏంటి క్రిస్మస్ అంటే? బయట ఒక స్టార్ పెట్టడం, ఇంటికి ఒక లైట్లు దండ ఏలాడదీయటము, ఇంట్లో అవన్నీ పాతవి తీసి మొత్తం మూతులు దులిపి సున్నాలు వేసుకోవటం, పాత వస్త్రాలు మొత్తం బయటపడేయటం, కొత్త వస్త్రాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవటం, ఎప్పుడు పండగ వస్తా రెడీ అవ్వటం, పండగ ముందు రోజు రాత్రి అన్ని తెచ్చుకోవటం, చికెన్ తెచ్చుకుంటాం, మటన్ తెచ్చుకుంటాం, మాంసం తెచ్చుకుంటాం, చిన్న ముక్క పెద్ద ముక్క అన్ని తెచ్చుకుంటాం, స్వీట్లు తెచ్చుకుంటాం, హాట్ తెచ్చుకుంటాం, మొత్తం రెడీగా ఉంటుంది. పాస్టర్ గారు రేపు మా ఇంటికి చుట్టాలు వస్తాం, చర్చికి రామంటాం. ఏం పండగ? పండుగలు ఎవరు లేరు. ఈరోజు ప్రపంచం చేస్తున్న పండుగ ఏంటంటే క్రీస్తు లేని క్రిస్మస్. అంతేనా? వీళ్ళందరూ ఎవరంటే క్రిస్మస్లో క్రీస్తు విరోధులండి. క్రిస్మస్లో ఎవరు ఉన్నారంటే క్రీస్తు విరోధులు. వాళ్ళ దగ్గర ఏం లేదంటే క్రీస్తు లేకుండా పోయాడు. ఇంటి బయట స్టార్ ఉందా లేదా? ఉందా లేదా? కొత్త బట్టలు ఉన్నాయా లేవా?
కొత్త బట్టలు ఆ రోజు కానీ క్రిస్మస్ కొనలేదు వాడు అంటాడు, నేను చర్చికి రాను పో అంటాడు. అందరూ కొత్త బట్టలు వేసుకొస్తే ఏంటో రావాలి చర్చికి, నేను రాను పో. ఇప్పుడు నువ్వు చర్చికి వెళ్ళేది దేనికి? కొత్త బట్టలుగా క్రీస్తు కోసమా? బట్టల కొరకు చర్చికి రాలేదంటే నీ దగ్గర ఎవరు లేరు, అయిపోయా. పాస్టర్ గారు ఏమంటారు, ఇంకా నువ్వు చర్చి ఇంటి ముందు స్టార్ పెట్టలేదా, నువ్వు క్రైస్తవుడే కాదు. నీ హృదయంలో క్రీస్తు లేడా అంటే క్రైస్తవు కానీ కరెక్ట్. అది నీ ఇంటి బయట స్టార్ లేదంటే బైబిల్ ఎక్కడా చెప్పలేదు అలాగా. ఎవరిని మనం విమర్శ చేయాల్సిన పని లేదండి. ఈరోజు ప్రపంచం ఎలాగైపోయిందంటే క్రీస్తుని పక్కన పెట్టి అన్నిటిని కౌగులించుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకోసారి మీరు ఎక్కడైనా చూడండి, చందన ముందు, బొమ్మన ముందు, బట్టల షాపులో, మొబైల్ షాపుల ముందు కూడా ఒక ఆయన బొమ్మ ఉన్నది. ఇప్పుడు ఎవరైనా క్రిస్మస్గా తాతకి సంబంధమే లేదు. ఆయన అసలు పేరు సెయింట్ నికోలస్. సెయింట్ నికోలస్ అసలు పేరు. పాట పాడటానికి ఒక అతను ఆయన పేరుని శాంతా క్లాస్గా మార్చాడు. క్రీస్తుకి ఆయన సంబంధం లేదు. క్రీస్తు వచ్చిన 300 సంవత్సరాలకి ఈయన వచ్చాడు. ఆయనకి సంబంధమే లేదు. అసలు క్రీస్తుని కూడా చూడలేదు ఈయన. కాబట్టి ఈయన చెడ్డోడు కదండి, మంచోడే. ఆయన పేరు సెయింట్ నికోలస్. పాట పాడుకోవడానికి వీలుగా లేదు, ఇప్పుడు శాంతా క్లాస్ అని పెట్టాడు. 1900 సంవత్సరం వచ్చిన తర్వాత ఈ కోకా-కోలా కంపెనీ వాళ్ళ సేల్స్ అన్ని పడిపోయినాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శాంతా క్లాస్ బొమ్మను తీసుకున్నారు. అప్పుడు దాకా శాంతా క్లాస్ చేతిలో ఏముంటుందంటే ఒక పైప్ ఉంటుంది, సిగార్ ఉంటుంది. వాళ్ళు ఈ సిగార్ తీసి కోక్ డబ్బా పెట్టారు. వాళ్ళు పబ్లిసిటీకి వాడుకోవడం బిగించేస్తారు. అడ్రస్ చేసింది వాళ్ళే. తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఇదేదో బాగుందని ఈ క్రిస్మస్ సీజన్ వస్తే అందరూ ఆకర్షించబడాలి కదా అని ప్రతి షాప్ కూడా అక్కడ పెట్టాడు. బయట అదే ఉంటుంది. ఏంటి ఆఫర్? క్రిస్మస్ ఆఫర్. ఒక మాట అడుగుతాను, చందన బ్రదర్సోడికి, బొమ్మన బ్రదర్సోడికి, జాయ్ ఆలుకాస్కి, కళ్యాణ్ జ్యువెలర్కి యేసుక్రీస్తుకి సంబంధం నాకు ఎప్పటికీ అర్థం కాదు. చెప్పచ్చా? వ్యాపార సంబంధించిన సంబంధం వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా, వాడు ఆ పేరు పెట్టుకొని అమ్మేటప్పుడు వాడు ఆఫర్లు ఇస్తాడు. ఆఫర్ కోసం మనం కూడా పోతున్నాం. మనల్ని ఆకర్షించాలి కాబట్టి వాడు పెడతాడు, క్రిస్మస్ ఆఫర్ అంటాడు. అందుకని మనం పోతున్నాం అక్కడికి. ఆ ఆఫర్లో క్రీస్తు లేడు, ఈ క్రిస్మస్లో క్రీస్తు లేడు. ఒక చిన్న మాట మీకు చెప్తా త్వరగా అర్థం కోసం. ఒకసారి ఒక పెద్ద బిల్డింగ్ పైన 7వ అంతస్తులో చాలా వేల మందిని ఏర్పాటు చేసి ఒక చిన్న పిల్లోడు పుట్టినరోజు పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేశారు. పెద్ద అద్దాల భవనం, మొత్తం లైటింగ్ అంతా ఉన్నది. ఎక్కడైనా ఫోటోగ్రాఫర్లు, ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ వచ్చారు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు అందరూ మొత్తం వచ్చారు. ఒక 7 కేజీలు 5 కేజీలు పెద్ద కేక్ తీసుకొచ్చి పెట్టారు. మొత్తం రెడీ అయింది. సాయంకాలం 9 గంటలకు కేక్ కటింగ్ టైం వచ్చింది. వాళ్ళందరూ వచ్చారు, పేరెంట్స్ అక్కడికి వచ్చారు. కేక్ కటింగ్ రెడీ, అందరు కెమెరా రెడీ చేసి పెట్టారు. అమ్మ పిల్లోడు ఎక్కడా, బర్త్డే పిల్లోడు ఎక్కడా? ఆ తల్లి చెప్తా ఉన్నది, గొడవ చేస్తారా ఇంట్లో పెట్టి వచ్చాను అన్నది. ఈరోజు ఈ క్రిస్మస్ తల్లి ఏం చేసింది? క్రీస్తు వదిలిపెట్టి వచ్చా అంటున్నది. అంతేనా? ఈరోజు తల్లి సంఘం ఏం చెప్తా ఉన్నది? క్రీస్తు వదిలిపెట్టి వచ్చానంటుంది. ఈరోజు నిజమైన క్రీస్తుని వెంబడించే విశ్వాసం ఏం చేస్తారంటే, నాకు పండగ కాదు కావాల్సింది, నాకు ఆచారం కాదు కావాల్సింది, నాకు సంప్రదాయం కాదు కావాల్సింది, నాకు క్రీస్తు కావాలా. ఏమా ఆయన చుట్టబడిన దేవుడు కానుక. మనం ఆయన నీతి వస్త్రం చుట్టబడి ఉన్నాం. అయితే ఆయన ఎటువంటి వస్త్రం చుట్టబడి జ్ఞాపకం ఉండదా? ఆయన పుట్టినప్పుడు వస్త్రం కూడా దొరకల. ఎక్కడ ఉన్నాడు ఆయన? ఆ రోజు పశువుల పాకలో ఉన్నాడు. ఆ రక్తము తురవటానికి వస్త్రం లేకపోతే ఆయన్ని దూడలు పుట్టినప్పుడు, పశువులకి పిల్లలు పుట్టినప్పుడు దాన్ని ఒక తొట్టిలో పడేస్తారు. ఆయన ఆ తొట్టిలో పడేశారు. ఆ తొట్టిలో ఎందుకు పడేస్తారంటే, ఒక గేదె కానీ లేదంటే ఒక ఆవు కానీ పిల్లల్ని కన్నప్పుడు దాని ఒంటి మీద మొత్తం రక్తం ఉంటే ఆ రక్తాన్ని మళ్ళీ తల్లే శుభ్రం చేస్తుంది. ఆ శుభ్రం చేస్తాక దాన్ని లోపల పెడతారు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడ పెట్టారంటే, పుట్టిన తర్వాత అదిగో ఆ గుంటలోనే పెట్టాడు. వస్త్రం దొరకలా ఏమి అక్కడ. ఆ తొట్టిలో ఉన్నప్పుడు దగ్గరలో చూస్తే అక్కడ ఎద్దులు మోస్తాయి, కాడి అంటారు. జ్ఞాపకం ఉండదా మీకు? ఆ కాడికి ఇలాగో కర్రలు ఉంటాయి, దూలాలు. దానికి కట్టేసిన వస్త్రములు ఉంటే ఆ వస్త్రములు తీసి దాంతో ఆయన చుట్టు పెట్టారు. ఈరోజు ఆయన పుట్టినరోజుకి మనకేం కావాలా?
మరి ఆయనకి వినపడలే నాకు. ఏం క్లాత్ అది? నన్ను చెప్పనండి. ఆల్రెడీ ఇంట్లో వాడి పడేసిన దాన్ని తీసుకొచ్చి ఆ కాడికి కడతారు. ఆ కాడి మీద ఆ ఎద్దు మోస్తున్నప్పుడు మెడ వరుచుకున్నప్పుడు ఆ ఎద్దు యొక్క రక్తంతో అది తడిసి ఉంటుంది. అంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన ఒంటి మీద రక్తం తుడటానికి కూడా మళ్ళీ రక్తపు గుడ్డనే మళ్ళీ వాడారండి. హల్లెలూయా. కానీ ఆయన పుట్టినరోజుకి మాత్రం నాకు బట్టలు లేకపోతే నేను చర్చికి రాను. అంతేనా? అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, నా కోసము, నా అవసరం కోసం క్రీస్తు కాదండి, ఆయన కొరకు నేను జీవించే సమయం వచ్చింది. క్రీస్తు కొరకు జీవించే గడియ ఈ గడియ ఉన్నది. ఈరోజు నువ్వు క్రీస్తులో చుట్టుబడి ఉన్నావు, ఆయనలో కట్టుబడి ఉన్నావు. ఆయన యొక్క వాక్యం నిన్ను చుట్టుకుంటా ఉన్నది, ఆయన యొక్క కృప నిన్ను కప్పి ఉన్నది. ఆయన యొక్క రక్తం కింద మనం ఈరోజు సేద తీరుతా ఉన్నాం. మన పాపాలు మొత్తం ఆయన మోసుకొని పోయాడు. అది మనకి జ్ఞానం తీసుకురావాలండి. ఆమేన్. ఇంకా చాలామందికి వర్తమానంలోకి వచ్చినప్పటికీ మనకి పండగలు ఉండవా, చేస్తే తప్పేంటి? క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడం క్రిస్మస్ అంటే. యేసుక్రీస్తు బర్త్డే ఎక్కడా లేదు. క్రైస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? క్రీస్తుని. కాబట్టి ఈరోజు ఏంటి మరి? ఈరోజు క్రిస్మస్ అంటే చుట్టుపక్కల ఎలా చూస్తారు మనల్ని? ప్రతి ఆదివారం ఏంటి మనకి? ఆరాధనకు వచ్చిన ప్రతిసారి ఏమవుతుంది చెప్పగలమా? మరి మనం పోయి హ్యాపీ క్రిస్మస్ అన్నాం. ఎవరి దగ్గరికి పోయి ఎవరిని హ్యాపీ క్రిస్మస్ మేము నమ్మం క్రిస్మస్ అంటున్నాం. ఇదేంటిది? క్రిస్మస్ నమ్మాలి నువ్వు. 25 అంటే నమ్మొద్దు. క్రిస్మస్ నమ్మి తీరాలా. అది డిసెంబర్ 25 అంటే నేను నమ్మను. ఎందుకంటే ఆ రోజు ఆయన పుట్టలేదు కాబట్టి నేను నమ్మను, అంతే. క్రిస్మస్ లేకపోతే, ఆయన పుట్టికే లేకపోతే, ఆయన ఆరాధన లేకపోతే ఈరోజు మనం ఎలాగుంటాం? ఆ తేడానికి తెలియాలా. క్రిస్మస్ అంటే కేవలం డిసెంబర్ 25 కాదండి, 365 రోజులు. ఎవరు చెప్పాడు క్రైస్తవులకు పండగలు లేవని? వాళ్ళు రోజు చేయలేక మిగతా మతాల వాళ్ళు నెలకు ఒక పండగ పెట్టుకున్నారు. నువ్వు చేయగలవా? నీకు రోజు పండగే. ఒక మాట చెప్తావు, కోప్పడు మాకండి. పండగకే కదా బట్టలు కొనాలా? నిజమేనా? మరి మనకు ఒకటే కదా పండగ. అప్పుడు సంవత్సరానికి ఎన్ని కొనాలా? ఉన్నారు ఎవరైనా సంవత్సరానికి ఒకటే కొనేవాళ్ళు ఇక్కడ? ఉంటే చెయ్యొద్దండి. సంవత్సరానికి ఒక్కసారే, ఒక్క జతే. ఇంకెప్పుడు నేను 25కే వేస్తా. వినపడలే నాకు. ఏం చదువులు ఎవరు రాలేదు పైకి? ఎప్పుడు పండగ మనకి? ఎప్పుడు జేబులో ఉంటే వెళ్దాం పద, ఎక్కడికి వెళ్దాం అయిపోయినది. అంటే ఈరోజు దేవుడు ఏం చేశాడంటే స్వతంత్రంగా పుట్టించున్నాడు. ఆమేన్. నువ్వు ఆయన ఆరాధించేటప్పుడు ప్రతిరోజు నీకు పండగే. చాలామందిలాగా నేను కొత్త బట్టలు వేసుకుంటేనే పండగ కాదండి. క్రీస్తు నీ లోపల ఉన్నాడా, ప్రతిరోజు ప్రతి గడియ నీకు పండగ. నిన్నెవడు ఆపేవాడే లేడు. కాబట్టి ఈరోజు మనం కలిగి ఉండాల్సింది టు బి క్లోత్డ్ బై ద లవ్ ఆఫ్ గాడ్. క్రీస్తు యొక్క ప్రేమని ఈరోజు నువ్వు దాని లోపల చుట్టబడి ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకరోజు పౌలు దగ్గరికి వచ్చినప్పుడు అపవాది పౌలు దగ్గరికి వచ్చి చంపడానికి రెడీ అయ్యి కత్తిపైకి లేపన్నాడు. పౌల్, వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్ నౌ? ఇప్పుడు మేము ఆలోచిస్తామో చెప్పు అన్నాడు. పౌలు అన్నాడు, అయ్యా నేను గొప్ప పోరాటం పోరాడా, నా పరుగుని నేను తొదముచ్చేసా, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నా. కాబట్టి పరలోక రాజ్యంలో నా కొరకు ఒక నీతి కిరీటం ఉంటుంది. ఏ కిరీటము? పరిశుద్ధులు ఏ వస్త్రం ధరించుకుంటారు? నీతి వస్త్రం ధరించుకుంటారు. మరి నీతి వస్త్రం ధరించుకున్న వాళ్ళ కొరకు దేవుడు పరలోక రాజ్యంలో ఒక నీతి కిరీటం పెట్టున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇది నాకు మాత్రమే కాదు కానీ నా వలె ఆ నీతి కిరీటం ఆపేక్షించు వారు అందరికీ చెందును. ఈ రాత్రి ఆ అందరిలో ఎక్కడున్న వారు ఎవరు ఉన్నారా? నాకు పరలోక రాజ్యం వెళ్ళాక ఒక కిరీటం కావాలని ఆశ ఉన్నదా? ఆ ఆశ మాత్రమే కాదు, అది నిజమై ఉన్నది కూడా. ఆ నిజము నీ కొరకు అక్కడ కనిపెడతా ఉన్నది. చూడు, పౌలు అంటాడు, ద లార్డ్ ద రైటియస్ జడ్జ్ విల్ గివ్ మీ ఎట్ ద డే. ఆ దినమున ఆ నీతిమంతుడు, న్యాయాధిపతి అయిన నీతిమంతుడు నాకు ఆ కిరీటం ధరింపజేస్తాడు. కిరీటం ధరింపజేసేది ఎవరు? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తే.
ఎందుకని? నువ్వు భూమి మీద ఉన్నప్పుడు ఆయన యొక్క నీతిని కలిగి ఉన్నావు కాబట్టి. నాట్ ఓన్లీ మీ బట్ ఆల్ దోస్ హూ లవ్ ఈజ్ అపియరింగ్. ఆయన యొక్క రాకడ కోరిక ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇది వారందరికీ చెందును. ప్రైజ్ ది లార్డ్. సమాధి బంధించలేదు, పాతాళం తీసుకొని పోలేదు, మరణము నిన్ను చంపలేదు. ఇక నీకు దేనికి భయం? ఇవన్నీ ఇచ్చింది ఎవరు? క్రీస్తు ఇచ్చున్నాడు. కాబట్టి ఈరోజు నిజమైన వధువు ఏమి కలిగి ఉన్నదంటే పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆ పరిశుద్ధత పరిశుద్ధాత్మే. పరిశుద్ధాత్మని ఈరోజు నీవు నేను కలిగి ఉండవలసిన్నాం. ఆయన్ని మనం ధరించుకోవలసిన్నాం. ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన యొక్క రక్తము, ఆయన యొక్క శరీరము సమస్త మన చుట్టూ ఉన్నాయండి. కొద్దిసేపట్లో ఈరోజు ఉందనుకుంటా ప్రభురాత్రి భోజనం. ప్రభురాత్రి భోజనం అంటే మీకు ఒక సంగతి జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. ప్రభురాత్రి భోజనం అంటే మనం చేసే పని ఏంటంటే ఆయన యొక్క శరీరం తీసుకోవటం, ఆయన యొక్క రక్తాన్ని మనం తాగటం. పైనేమో ప్రేమలో చుట్టబడ్డాము, లోపలికి ఏం తీసుకుంటున్నాం? ఆయన యొక్క శరీరము. ఏంటి ఆ శరీరం అంటే మనం తినే రొట్టె కాదండి, వాక్యమై ఉన్న శరీరము. అంటే ఆయన వాక్యాన్ని నువ్వు లోపలికి కలిగి ఉండాలి. అది ఎప్పుడైతే ఎంతైతే లోపల కలిగి ఉన్నావో అంత జీవితాన్ని నువ్వు బయటికి జీవించగలుగుతావు. ఆమేన్. క్రీస్తు నీ లోపల ఎంత ఉంటే నీ జీవితం బయట అంత ఉంటుంది. అవునా? చాలామంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు నేను జీవించలేకపోతున్నా, నేను నిలబడలేకపోతున్నా. ఏంటి కారణం? ఓ చిన్న మాట చెప్తా. ఈ గోడకి చేత్తో తీసుకొచ్చి ఒక మేకిట కొట్టాను నేను. దీనికి ఏదైనా ఒకటి ఏలాడదీసా, ఏమవుతుంది? నిలబడదా పడిపోద్దా? ఎందుకని? మేకుందిగా, అక్కడ గోడ ఉంది, మేకుంది, ఇలా పెట్టాను, అంతే కరెక్టేగా. ఏంటి సమస్య? అది బలంగా లోపలికి పోలా, అందుకని పడిపోతుంది. పాస్టర్ గారు ఏంటో నాకు బలం సరిపోవట్లా. ఏంటి సమస్య? క్రీస్తులో నీవు బలంగా లేవు కాబట్టి అది సమస్య. నా సమస్య ఏంటో నాకు తెలియాలండి. ఫస్ట్ క్రైస్తవుడికి అందరికీ ఒక మాట చెప్తాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా పొరపాట్లు చేసే వాళ్ళమే, పడిపోయిన వాళ్ళమే, పడిపోతూ ఉన్నవాళ్ళమే. దేవుడు లేపుతానే ఉన్నాడు, వదిలిపెట్టలా, విడిచిపెట్టలా, పారేలా, తోసేలా, పక్కకి నెట్టేలా, అని దాటి వెళ్ళిపోలా. ఇక్కడే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు. ఆయన చేసిన పని ఏంటంటే ఆయన కొరకు ఎవరైతే ఉన్నారో వారి కొరకు ఆయన నిలబడేవాడిగా ఉన్నాడు. ఆమేన్. అదే సమయంలో క్రీస్తు మన దగ్గరికి రావాలంటే నా జీవితాన్ని ఆయన మొట్టమొదటిగా చూడాలి. నా జీవితము ఆయన్ని ఆకర్షించేదిగా ఉంటే ఆయన వస్తాడండి. నేను సమస్యలో ఉండొచ్చు, తప్పులో ఉండొచ్చు, పాపంలో ఉండొచ్చు. ఒక మాట చెప్పరేయండి, సమస్య పాపాలు మొత్తం వదిలేసాక ఆయన వచ్చాడా? వినబడలేదండి నాకు. ఎప్పుడు వచ్చాడు? అంటే ఈరోజు నువ్వు పాపపు స్థితిలో ఉన్నా కూడా దేవుడు యొక్క చిత్తంలో ఉంటే ఆయనే నీ కొరకు వచ్చే దేవుడై ఉన్నాడు. ఆయన ఒక చిత్తంలో ఉండటం మొదటిదైతే, రెండవది ఆయన ఆకర్షించేవాడిగా నువ్వు ఉండాలి. ఆమేన్. ఆ గుడ్డిభర్తమయ్యి ఎక్కడో దూరంగా ఉన్నాడు, మధ్యలో అనేక మంది ఉన్నారు. యేసుక్రీస్తు ఆ రోడ్లోంచి పోతావు అంటే గుడ్డిభర్తమయ్యి ఏం చేశాడు? నా కళ్ళు లేవులే, ఎవరో పాపం చేస్తే పుట్టాను అన్నారు, పోనీ ఏం చెప్పి వదిలిపెట్టేశాడా? ఏం చేశాడు? క్రీస్తుని ఆకర్షిస్తున్నాడు. చూడండి, బర్తలోమయి కేకబెట్టింది నోటితో కాదండి, విశ్వాసంతో కేకబెట్టాడు, హృదయంతో కేకబెట్టాడు. ఆ కేక క్రీస్తుని ఆపింది. ఆ కేక క్రీస్తు దగ్గరికి భర్తమేం తీసుకెళ్లే విధముగా, అక్కడున్న చుట్టుపక్కల ప్రేరేపించే విధముగా ఆ విశ్వాసం చేసిన క్రియ అది. ఈరోజు నీ విశ్వాసము నా విశ్వాసం ఏం చేయాలంటే క్రీస్తుని ఇక్కడ ఆపాలా, నీ గుమ్మం ముందు ఆపాలా, నీ ఇంటి ముందు ఆపాలా, నీ హృదయం ముందు ఆపాలా. అలా ఆపినప్పుడే నీ విశ్వాసము సరైన ఫలితాన్ని పొందుకుంటుంది. దాని కొరకు ఏమైనా చేద్దామండి. సంఘాన్ని ఆకర్షించడానికి ఏమి చేయొద్దు, క్రీస్తుని ఆకర్షించడం కొరకు ఏమైనా చేద్దాం. ఆయనలో కప్పబట్టడానికి, ఆయనలో చుట్టబట్టడానికి, ఆయన వచ్చినప్పుడు సిద్ధపడి పైకి వెళ్ళటానికి ఏం కావాలో అవన్నీ చేద్దాం. దానికల్లా ముఖ్యమైనది మొట్టమొదటిగా నువ్వు క్రీస్తుని కలిగి ఉండటం. ఆయన వచ్చే సమయానికి నువ్వు క్రీస్తువులే మారి ఉండటం. బైబిల్ అంటా ఉంది, వధువు తనను తాను సిద్ధపరచుకున్నది. ఎలాగా? పరిశుద్ధుల నీతి క్రియలు, ఆమెకి ఇవ్వబడిన వస్త్రములు. ఈరోజు నీ జీవితం నా జీవితం ఎలాగ ఉండాలంటే ఈ బైబిల్లో పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో వారిలాగా మనం జీవించాలి. ఆమేన్. మనం పోల్చుకుంటాం కదా, ఎలా పోల్చుకుంటాం? చాలాసార్లు చెప్తామండి, మళ్ళీ చెప్పనియండి. మన ఇళ్ళలోంచి బయటకు వచ్చేటప్పుడు మన డ్రెస్ అంతా మ్యాచింగ్ అవ్వాలా వద్దా? ఎస్ నో? మైకిల్ అడిగితే ఏం చెప్పాడు? ఎస్ నో అంటే మైకిల్ ఎస్ నో అని చెప్తా ఉంటాడు. అందుకని అదే అడుగుతున్నా, ఎస్ నోనా? అవునా? చెప్పులు
మ్యాచ్ అవ్వాలండి. చెప్పులు కూడా కోపడు మాకు స్త్రీలేదు తలకి పెట్టే రబ్బర్ బ్యాండ్ దగ్గర నుంచి కాలు చెప్పుల వరకు అన్నీ మ్యాచ్ అవ్వాలి. వదిలేసాం, మిగతా మాత్రం జతపరుచుకొని తిరుగుతున్నాం. మొత్తం మ్యాచింగ్ అవ్వాలా. మ్యాచింగ్ కాకపోతే ఎవరు నిన్నేమనరు. నువ్వు మ్యాచింగ్ ఒక రోడ్డు మీద ఏమన్నా అంటారు మిమ్మల్ని? రాసి చెప్పనా? మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. కోపడు మాకండి నా మీద. కానీ మనలో ఆలోచన ఏంటి? ఏమనుకుంటారు నన్ను చూసి? ఏమనుకోరు. నేను చెప్తున్నా, గ్యారంటీ ఇస్తాను నేను మీకు. రాసి ఇవ్వమంటారు ఎక్కడన్నా 100 రూపాయల పేపర్ మీద? అసలు మిగతా వాళ్ళకి అంత ఆలోచన, అంత టైం లేదు. మనం అనుకుంటున్నాం, మన గురించి మనం ఎక్కువ ఊహించుకోవడం. అది సమస్య వచ్చింది. మ్యాచ్ అయిందా? వీళ్ళకి మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, వీళ్ళు ఆ రోజు ఎలా ఉంటారు, మనసులో మనిషి ఉంటారు. ఎవరు పలకరించినా పలక తిరిగిపోదు, నాకు మనసు వాళ్ళ అంటారు వీళ్ళు. ఏం లేదు, అక్కడ మ్యాచ్ అవ్వలేదు అంతే. ఎప్పుడన్నా బైబిల్లో ఉన్న పరిశుద్ధమైన స్త్రీలకి, పరిశుద్ధులైన పురుషులకి మనం మ్యాచ్ కాకపోతే అప్పుడు నువ్వు ఫీల్ అవ్వాలా. ఏంటి గడియ వర్తమానము? బైబిల్లో ఉన్న పరిశుద్ధులతో నువ్వు పోల్చుకున్నప్పుడు సరిగా ఉన్నావో లేదో తెలియజేసేది గడియ వర్తమానం. అలాగే నేను రెడీ అవ్వాలా. ఇప్పుడు వాళ్ళు పరిశుద్ధులు అయి ఉంటే ఇప్పుడు నేను వాళ్ళలాగా జీవిస్తే నేను పొందుకునే వస్త్రం కూడా అలాగే ఉంటాయి కదా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే గమనించండి, ఇక్కడ నేను కొత్త వస్త్రాలు కొనుక్కోను, తెల్ల వస్త్రంలో కొనుక్కుంటే పైన పరిశుద్ధుడిగా అవనండి. ఇక్కడ నేను ఏ రంగు వస్త్రములు ధరించుకున్నా కూడా పరలోక రాజ్యంలో నాకిచ్చే వస్త్రములు వేరు. ఆమేన్. ఈ వస్త్రములు ఇక్కడ వదిలిపెట్టిపోవాలా. ఈ వస్త్రములే కాదు, దీని లోపల శరీరం కూడా ఇక్కడే పడేసిపోవాలా. ఈ శరీరము, ఈ వస్త్రములు ఇక్కడ వదిలిపెట్టిపోయినప్పుడు అపోస్తలుడు పౌలు అంటాడు, శిథిలము కానీ వేరొక గుడారము నీ కొరకు సిద్ధపరచబడి ఉన్నది. There is another tabernacle that is waiting for you. వేరొక గుడారము నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నది. which was not made by the hands of human being. మానవులు చేతితో తయారు చెయ్యబడని ఒక గుడారం నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నది. అయితే ఆ గుడారానికి వస్త్రములు ఉన్నాయి. ఆ వస్త్రములు పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ వస్త్రములు పరిశుద్ధాత్మతో చేయబడినది. అవి ఎక్కడ ధరిస్తావంటే ఈ భూమి మీద కాదండి, నీకు నిత్యోత్వంలోకి వెళ్ళాక ఇవ్వబడి ఉన్నాయి అవి. హల్లెలూయా. నేను ఎంత పరిశుద్ధంగా ఉన్నా, నేను ఎంత ఇక్కడ మంచి వస్త్రములు ధరించుకున్నప్పటికీ ఈ వస్త్రములు ఇక్కడే పడేయాలి, ఈ జీవితం ఇక్కడే పడేయాలి. నేను పైకి వెళ్ళినప్పుడు దేవుడి ద్వారా వస్త్రములు పొందుకోవాలండి. నేను జీవించిన వాటికి అక్కడ నాకు ఇచ్చే బహుమతి. ఆమేన్. పొందుకున్నావా? పొందుకుంటామా? పొందుకున్నామని నమ్ముతున్నావా? పొందుకునేలాగా జీవిద్దామా? వధువుకి ఇవ్వబడిన వస్త్రములు పరిశుద్ధుల నీతి క్రియలు. వధువు తన్ను తాను భూమి మీద సిద్ధపరచుకున్నది. ఆ సిద్ధపరచుకున్న వధువు నిశ్చయంగా అక్కడ తాము వస్త్రాలను పొందుకొచ్చది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.